హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గన్సల రుచులు. ఈరోజు నేను మీకోసం మిర్చి బజ్జీ చేసి చూపించబోతున్నానండి. దానికోసం ఒక 10 నుంచి 12 వరకు మిర్చిని, అంటే మీకు ఎన్ని క్వాంటిటీలో కావాలో అన్ని మిర్చిని తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి తుడిచి ఒక ప్లేట్లో వేసుకుని ఈ విధంగా మధ్యకి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని ఇప్పుడు దాని కింద ఉన్న కాస్త తొడను కూడా కాస్త కట్ చేసుకోవాలి. కట్ చేసి ఇప్పుడు దాని లోపల ఉన్న విత్తనాలన్నింటినీ మనం తీసేసుకోవాలండి. ఇవి మిర్చి బజ్జీ కావండి. మిర్చి బజ్జీ కనుక అయినట్లయితే మీరు గింజలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే అవి అంతగా మంటగా ఉండవు. ఇది మామూలు పచ్చిమిర్చిలోనే కాస్త పెద్దగా ఉన్న పచ్చిమిర్చి. ఇలా గింజలు తీసేసుకోవడం వల్ల చక్కగా బాగుంటాయండి. ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన మిర్చిని కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. ఇలా మధ్యకి చీల్చుకుని లోపల ఉన్న విత్తనాలన్నింటినీ తీసేసుకుందాం. మీకు కనుక ఘాటుగా కావాలి అంటే ఇలా మొత్తం తీసుకోకుండా కొంచెం ఉంచుకోండి. చూసారు కదా, ఈ విధంగా నేనైతే ఇక్కడ మొత్తం తీసేసానండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే నేను మిర్చి అన్నిటినీ ఇదే విధంగా తీసి పెట్టేసుకున్నాను, వాటిలో విత్తనాలన్నింటినీ. ఇప్పుడు ఒక బౌల్లోకి వాము అదేవిధంగా ఉప్పు తీసుకున్నానండి. ఒక మిర్చిని తీసుకుని ఇక్కడ చూపించే విధంగా వాము పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. అదేవిధంగా కాస్త ఉప్పు కూడా పెట్టుకుందాం. ఘాటు తెలియకుండా తగ్గుతుందన్నమాట, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అదేవిధంగా మిగిలిన మిర్చిలకు కూడా మనం పెట్టేసుకుందాం వాము ఉప్పు. ఉప్పు అనేది చాలా తక్కువ వేయండి, ఎందుకంటే పైన బ్యాటర్లో కూడా ఉంటుంది కాబట్టి, లేదంటే ఉప్పు ఎక్కువైపోతుంది. ఇప్పుడు వీటిని ఇలాగ పెట్టేసుకుని పక్కన పెట్టుకుని ఇక నేను ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నానండి. ఇది ఒక 1/2 కేజీ శనగపిండి అండి. 1/2 కేజీ శనగపిండికి 100 గ్రాముల వరకు బియ్యం పిండి పడుతుంది. బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ ఉప్పు, అదేవిధంగా 1 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి. వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. వీటితో పాటుగానే మనం సోడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా మిక్స్ అయిన మిశ్రమంలో మనం కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ బజ్జీ పిండి అనేది మరీ పల్చగా ఉండకూడదు. ఇప్పుడు బ్యాటర్ రెడీ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే నేను అన్ని మిర్చిల్లోనూ వాము ఉప్పు చక్కగా పెట్టేసుకున్నాను, చూసారు కదా. ఇప్పుడు మనం బజ్జీ వేసుకుందామండి. దానికోసం ముందుగానే పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా మనం. ఆ శనగపిండి తీసుకున్నాను ఇక్కడ. ఇది మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి. అదేవిధంగా ఇవి మనం వాము ఉప్పు కూర్చిపెట్టుకున్న పచ్చిమిర్చి. వీటిని తీసుకుని ఇందులో శనగపిండి మిశ్రమంలో ముంచుకోవాలండి. ఇలా ముంచి దీన్ని వేడివేడి నూనెలో వేయించుకుందాం. ఇలా ముంచుకొని వేడివేడి నూనెలో వేసుకుని వేయించుకోవాలండి. మళ్ళీ వేసుకోవాలి. ఈ మిర్చిని ఇలా ఒకసారి వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత, ఇవి బాగా ఫ్రై అవ్వకూడదండి, జస్ట్ పచ్చితనం అంతా పోయేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది, ఎందుకంటే వీటిని మళ్ళీ మనం ఇంకొకసారి ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఇలా ఫ్రై చేసిన మిర్చిల్ని మళ్ళీ ఇంకొకసారి మనం శనగపిండి మిశ్రమంలో వేసుకుని ఇంకొకసారి దాన్ని బాగా కోట్ చేసుకుని మళ్ళీ ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసినట్లయితే బజ్జీలు అనేది కాస్త పెద్దగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఇలా తిప్పుకుంటూ చక్కగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ హైలో పెట్టుకోకుండా కాస్త సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి.
ఇలా ఫ్రై చేసుకుంటే బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.